కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోవు భరోసా పథకాన్ని సరికొత్త విధానంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నేపథ్యంలోనే రైతుల అభిప్రాయ సేకరణ చేపడుతుందని ముస్తాబాద్ మండలం పోతుగల్లో సహకార సంఘం జిల్లా అధికారి బుద్ధనాయుడు తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ రైతు వేదికలో సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అధ్యక్షతన సొసైటీ పరిధి గ్రామాల్లో రైతులతో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార సంఘం అధికారి బుద్ధనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు ఎన్ని ఎకరాలకు పరిమితి విధించాలి, ఎంత చెల్లించాలి, కౌలు రైతుల గుర్తింపు బోనస్ ఎవరికి చెల్లించాలి, రైతు బీమా తదితర అంశాలపై పలువురు రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. పడాపు గుట్ట భూములు ఇవ్వకుండా 5 ఎకరాలు చేశారు. మరికొందరికి రైతులకి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని కోరగా మరికొందరు సాగు చేసే వారందరికీ అందజేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార సంఘం అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసాలో ప్రతి సహకార సంఘంలో సభ్యులు రైతులు ఆదర్శ రైతుల అభిప్రాయం మేరకే ఎన్ని ఎకరాల్లో వాళ్లకు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న అన్ని సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం ఆడిటర్ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పోతుగల్ సహకార సంఘం సీఈఓ కృష్ణ, సహకార సంఘం డైరెక్టర్లు సతీష్, చంద్రరావు, లక్ష్మణరావు, కుర్రా కీర్తన్, గన్నె నరసింహులు, సహకార సంఘ పరిధిలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా చివరి సమావేశం మన పోతుగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో జరగబోతున్నది. ఈ రోజు చివరి 4వ తారీఖు. కాబట్టి నిస్సంకోచంగా నిస్సందేహంగా మీ అభిప్రాయాలను నేరుగా మీ పేరు చెప్పి, మీ ఊరు చెప్పి, మొబైల్ నెంబర్ చెప్పి కూడా ఇక్కడ చేస్తే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇది మొత్తం టోటల్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పోతుగల్ ద్వారా మొత్తం ఈ రికార్డ్ అన్నింటినీ డీసీఓ గారికి పంపిస్తే డీసీఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాబట్టి నిర్మోహమాటంగా మీ దగ్గరికి మైక్ వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పచ్చు. అందరూ ఇందులో ఎంతమంది ఉంటే అంతమంది నిస్సందేహంగా చెప్పచ్చు. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోండి. మనందరి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయంగా తీసుకొని అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి మైక్ ఇవ్వాల్సిందిగా మా సిబ్బంది గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలలో సుమారు 900 సంఘాలు మన రాష్ట్రంలో గత 29వ తారీఖు నుంచి రేపు ఈరోజు లాస్ట్ డే 4వ తారీఖు వరకు వారం రోజుల పాటు అన్ని సహకార సంఘాలలో ఇట్లాంటి జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలో సొసైటీల యొక్క సభ్యులు రైతుల యొక్క అభిప్రాయాలు, ఈ రైతు బంధు ఏ విధంగా అమలుపరచాలి, దాని పేరు కూడా రైతు భరోసాగా మారుస్తూ ఆ విధి దినాలు ఖరారు చేయడానికి స్టేట్ లెవెల్లో ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేయడం జరిగింది. సో వారు రాష్ట్ర రైతాంగాన్ని అందరి దగ్గర కూడా ఈ పథకంపై సూచనలు సలహాలు తీసుకుని దాన్ని క్రోడీకరించి తద్వారా కొత్త విధి విధానాలు తయారు చేయాలని చెప్పి నిర్ణయించడం, దానిలో భాగంగా ఈరోజు మనందరూ కూడా సమావేశించుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి రైతు కూడా మీ అభిప్రాయాన్ని ప్రస్తుతం ఏదైతే రైతు బంధు ఉన్నదో దాన్ని యథాతథంగా అమలుపరచాలా, బాగున్నదా, ఇందులో మార్పులు చేర్పులు అవసరం లేదు అని చెప్పచ్చు. ఏదైనా మన రైతాంగాలకు మేలు చేయాలి, రైతుకు మనం అనుకున్నట్టు రైతే రాజు. ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ప్రతి ఊరు కూడా తగ్గిపోతున్నారు. సో రైతులకు ఎంత చేసినా ఏం చేసినా తప్పదు. సో అది మనం పాలసీ పేరు ఏదైనా రైతులకు మేలు చేయాలి, అది ఇంపార్టెంట్. అయితే ఆ మేలు చేసే క్రమంలో ఈ యొక్క పథకం ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది అనేది మనకు ముందున్న ప్రధాన అంశం. దానిపైన మీరందరూ కూడా ప్రతి రైతు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఆ అభిప్రాయం మీ పేరు మీద ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటాం. సో బాపురావు గారు ఇట్లా అన్నారు, అదే మేము యాజ్గా ఆయన పేరు మీద ఈ పథకం ఇట్లాగే ఉంటే బాగుంటుందా నేను ఇలా చెప్తున్నాను మొదలు. లేదా ఇందులో మార్పులు చేర్పులు లైక్ సాగులో లేని భూమి కూడా ఇప్పుడు ప్రస్తుతం రైతు బంధు అమల్లో ఉన్నది. మరి ఆ సాగులో భూమి ఏదైతే బంజరు భూమి కానీ లేదా పట్టా భూమి వెంచర్ వేసినవి కానీ గుట్టలు అట్లాంటివి ఏమైనా తీసేద్దామా, లేదా దీన్ని ఒక సీలింగ్ పెడదామా, 20 ఎకరాలు 30 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు సీలింగ్ పెట్టి ఈ రైతులకి ఇద్దామా,
లేదా ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ అది కూడా నడుస్తుంది, మరి వాళ్ళని ఏమైనా పక్కన పెడతారు. అట్లాగే ట్యాక్స్ పేస్ ఐటీ ఎవరైతే పే చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్, మరి వాళ్ళని ఇద్దామా వద్దా, ఇట్లా రకరకాల అభిప్రాయాలు. మేము గత వారం రోజులు బట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆల్మోస్ట్ మనకి 24 సహకార సంఘాలు ఇట్లాంటివి ఉన్నాయి. అన్ని 23 సంఘాలు దాదాపు పూర్తిగా వచ్చింది. చివరిగా మనం ఈరోజు ముస్తాబాద్ మండలంలో పోతుగల్ సహకార సంఘ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు విట్కోలు సమావేశానికి వచ్చి సో అందరూ కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. దాన్ని మేము క్రోడీకరించి ఈ సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఒపీనియన్ చెప్తే ఈ 100 మందిలో 50 మంది ఇలా అన్నారు, 30 మంది ఇలా అన్నారు, 20 మంది ఇలా అన్నారు. అట్లాగే మన 24 సంఘాల్లో కూడా క్రోడీకరిస్తాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 900 సంఘాల్లో కూడా మన సహకార శాఖ ద్వారా గవర్నమెంట్ వారికి ఇదిగో ఈ 2 లక్షల మంది ఈ ఒపీనియన్ చెప్పారు, 3 లక్షల మంది ఈ ఒపీనియన్ చెప్పారు అని మనం గవర్నమెంట్ వారికి పంపించడం జరుగుతుంది. అందువల్ల మీరు అపోహ పడకండి. మా అభిప్రాయాలు ఏదో ఎవరికనే తూతు మందరగా మన కార్యక్రమం జరుగుతుంది అనుకోవద్దు.